మిత్రులారా, మనం సేట్ సింగ్ ఘాట్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు రాత్రి చక్కగా భజన. ఎక్కడ అన్ని దగ్గర కూడా శివుడే ఉన్నారని చెప్పేసి పడుతున్నారు. కాశీ మొత్తం కూడా శివుడే. చక్కగా ఆవిడ అంత చక్కగా భక్తి తన్మయత్రంలో పడిపోయి, నీలోను నాలోను శివుడే, ఈ కాశీ అంతా ఉన్నది శివుడే, చెప్పు ఓం నమ శివాయ, బోలో హర నమ శివాయ అంటూ భక్తి తన్మాత్రయాలతో ఆవిడ చాలా ఆశ్చర్య ఆనందాలు తోటి భక్తి శ్రద్ధలతో ఆవిడ మరి శివ సంకీర్తన చేస్తుంది. మరి యొక్క సమయంలో మనం చూడవచ్చు ఇవన్నీ అఘోరాలు యొక్క టెంట్లు. అఘోరాలు రాత్రిపూటలో కూడా ఎంతమంది ఊరు నాయను, వీళ్ళని చూస్తే భయం వేస్తున్నారు. వీళ్ళు చూడండి ఇటలియన్స్ కూడా నైట్ ఇలా అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ తోటి వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని అఘోరా గారి దగ్గర నేర్చుకుంటున్నారు. ఎంత ఏమైనప్పటికీ కూడా ఇంట్లో 4 గోడల మధ్యలో మనం ఉండటం కంటే ఇటువంటి ప్రదేశాలు చూడాలండి. ప్రపంచం ఎలా ఉన్నది, అఘోరాలు ఏంటి, అసలు నాకు ఇప్పుడు దాకా అర్థం కాదండి ఎందుకు వీళ్ళు ఇలాగా చేసేది అనేది. ఇప్పుడు అఘోరా ఉన్నాడండి, ఒక ఆయన చెయ్యి పైకి ఎత్తుకుంటాడు, ఇంకొక ఆయన జుట్టు బాగా పెంచుకుంటాడు, ఇంకొక ఆయన గోల్డ్ బాగా పెంచుతాడు. అసలు దీనివల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్, సమాజానికి ఏంటి బెనిఫిట్, వాళ్ళు ఆ దిగంబరులేంటి, మరి వస్త్రదారులేంటి, మరి సాధన ఏమిటి, అసలు ఇదంతా ఆలోచిస్తేనండి అసలు మనం కనీసం 10 డిగ్రీలు చలి ఉంటేనే మనం 10 డిగ్రీలు ఉంటేనే మనం అంత కూడా చలి దుస్తులు వేసుకొని ఇంట్లోంచి బయటికి కదలం. అటువంటిది ఇప్పుడు ఇక్కడ 7-8 డిగ్రీలు ఉందండి. ఇప్పుడు బెనారస్లో ఆయన చూడండి, అసలు దిగంబరుడు బట్టలు లేవు, చలి విపరీతంగా ఉంది. మనకు చూడండి చలికోట్లు వేసుకున్నాం అన్నీ. దిగంబరులు, ఈయన మహాభక్తుడు. వీళ్ళు ఏంటి, ఇదంతా కూడా చాలా మిస్టీరియస్ అండి. దీని మీద తప్పకుండా మనం ఎన్ని పిహెచ్డీలు చేసినప్పటికీ కూడా అంతు తెలియనటువంటిది ఉందంటే అది ఇంకా కూడా అఘోరాల యొక్క సాధన. మీరు ఈ సమయంలో కూడా నిద్ర లేకుండా మరి ఈ యొక్క పూజా కార్యక్రమ విధానాలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు గంగానదిలో దగ్గర. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఎంత మిస్టీరియస్గా ఉంటే తప్ప మరి విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ హాజరవటం అనేది అది ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఇష్యూ అండి. ఎందుకంటే ఇప్పుడు వాడు ఎక్కడూ కూడా వాడికి బెనిఫిట్ లేనిదే చేయడు తెల్లవాడు. మరి వాడికి బెనిఫిట్ లేనిదే వాడికి 100 రూపాయలు ఉంటేనే 1 రూపాయి ఖర్చు పెట్టేవాడే. అటువంటి వాడు దేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి వాడి జీవితాన్ని త్యజించి ఇక్కడ అఘోరాల దగ్గర ఎందుకు కూర్చొని వాడు తపస్సు చేసి నేర్చుకుంటున్నాడు అంటే ఏదో ఉన్నది ఇక్కడ. చూడండి ఇక్కడ వైట్ అండ్ వైట్లో అనమాట. ఎక్కడి నుంచి ఏ దేశాల నుంచి వచ్చారో తెలీదు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సంస్కృతిని ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తూ అసలు ఎలాగా ఇది సాధ్యం అనేటువంటిది అంతు చెక్కనది. మన వాళ్ళు ఉంటే ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు, చంద్రబాబు గారు ఇలా అన్నారు, కేసీఆర్ గారు ఇలా అన్నారు, లేదా రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు. ఈ విషయాలేనా ఎంత మట్టికి పాలిటిక్స్ గురించైనా మనం మాట్లాడేది కాదండి. ఇలా ఈ విషయాలు ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచించి మనం కూడా కాస్త దేశానికి ధర్మానికి ఉపయోగపడే విధంగా ఆలోచనలు చేసి రేపొద్దున భవిష్యత్ తరాలకి జ్ఞానాన్ని అందించే మార్గంలో మనందరం కూడా ఉండాలని కోరుతూ మరి ఇలా ఈరోజు ఆంజనేయ స్వామి వారి భక్తులతోటి మనం ఇక్కడ ముగిస్తాం.